భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్ చిత్తూరు పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాల మరియు ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కి బాత్ పీఎంకే సాత్ కార్యక్రమం స్థానిక పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాల నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా యువత గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆన్లైన్ ద్వారా సంభాషిస్తూ క్రీడలు, యువత అభివృద్ధి, ఆరోగ్యం, ఫిట్నెస్, దేశ నిర్మాణంలో యువత పాత్ర తదితర అంశాలపై తమ ఆలోచనలు, అభిప్రాయాలు మరియు ఆకాంక్షలను పంచుకున్నారు. ప్రధానమంత్రి సందేశం యువతలో స్ఫూర్తిని నింపడంతో పాటు క్రీడలను జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని ఉత్సాహాన్ని కలిగించింది. ఈ కార్యక్రమానికి చూడా చైర్పర్సన్ కటారి హేమలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి చేవంజ్యోతి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి జయచంద్ర, సెట్విన్ కార్యనిర్వహణాధికారి యశ్వంత్, మై భారత్ ప్రోగ్రామ్ సూపర్వైజర్ జి శ్రీనివాసులు, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజేష్, కార్యక్రమ అధికారులు, మై భారత్ వాలంటీర్లు మరియు పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. కార్యక్రమంలో చిత్తూరుకు చెందిన జాతీయ స్థాయి బాస్కెట్బాల్ క్రీడాకారులు ఎస్ కౌసల్య, టీసీ స్నేహతో పాటు జాతీయ స్థాయి పతాక విజేత బోగోత్ ప్రణీత్ కుమార్ వంటి క్రీడాకారులను కూడా పరిచయం చేశారు. స్థానిక క్రీడాకారులతో యువతకు స్ఫూర్తినిచ్చేలా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన యువ సంవాదులో యువత తమ ఆలోచనలు, సమస్యలు, భవిష్యత్తు లక్ష్యాలు మరియు దేశాభివృద్ధిలో తమ భాగస్వామ్యంపై చర్చించారు. యువతలో నాయకత్వ లక్షణాలు, క్రీడా స్ఫూర్తి, దేశభక్తి మరియు సామాజిక బాధ్యతను పెంపొందించడమే ఇటువంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మై భారత్ వాలంటీర్లు నిత్యానందం మరియు పూర్వాజైన్ యాంకరింగ్ చేశారు. కార్యక్రమం అనంతరం మేరా యువ భారత్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ పై యూత్ ఐకాన్ హరీష్ బాబు అవగాహన కల్పించారు. అలాగే యువత అందరూ వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ క్విజ్ లో పాల్గొని జాతీయ స్థాయిలో వికసిత్ భారత్ దేశం కోసం మీ యొక్క సలహాలు, సూచనలు అందించాలని పేర్కొన్నారు. I request everyone to do with applause. Ramesh Garu, next celebrate. Next that, I will not consume any alcohol in any form. And I will also encourage others to stay away from intoxicants. I deserve an active contribution towards building a Nasha Mukta Bharat. Friends, relatives, neighbors and every person aware of the ill effects of substance abuse. So building a healthy, aware and empowered youth, reserve of Nasha Mukti Bharat. I will always uphold healthy values in life, carry the message of continuously towards building an aware, empowered and drug-free India. నేషనల్ సెలబ్రేషన్ భాగంగా మై భారత్ గారి ఆధ్వర్యంలో మన కేంద్ర కళాశాల ఖేలో ఇండియా కార్యక్రమం కూడా జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారి వికసిత భారత్ ఏదైతే అది భారతదేశాన్ని అన్ని రంగాల్లో తీసుకురావాలి. ప్రధానమంత్రి గారు వర్చువల్ గా కూడా అన్ని చోట్ల దేశవ్యాప్తంగా వర్చువల్ గా కూడా అందరూ మాట్లాడడం జరిగింది. ఏదైతే 2036 ఒలింపిక్స్ ని మన ఇండియాలో లాంచ్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరి ఇప్పటి నుంచి మనం అందరం రెడీ అవ్వాలి. స్పోర్ట్స్ లో గ్రామాల స్పోర్ట్స్ లో మనందరినీ కూడా బయట తీసుకోవచ్చు. మనం వాళ్ళకి తగిన స్కిల్స్ ట్రైనింగ్స్ కానీ సదుపాయాలు వాళ్ళందరినీ కూడా అందిస్తాం. ప్రతి ఒక్క స్పోర్ట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా చేస్తూ ఈ ముందుకు తీసుకురావాలని ఉద్దేశం. మనందరికీ తెలుసు అలాగే లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు స్పోర్ట్స్ ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు. మన స్టేట్ వైడ్ గా కూడా అమరావతి ఛాంపియన్స్ తిరుపతిలో ఎంత గ్రాండ్ గా చేసి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ వైడ్ ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేసి అలాగే స్టేట్ వైజ్ ఎంతో గ్రాండ్ ఇలా మారుమూల ఉన్న ప్రాంతాల్లో ఉన్న
పిల్లలకు కూడా చాలా వరకు వాళ్ళకి ఫెసిలిటీస్ వాళ్ళు ఏ విధంగా ముందుకు రావాలి స్కూల్స్ లో అని చాలా వరకు వాళ్ళు లీడింగ్ ఉంటారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళు ఎంకరేజ్ చేసి మనం డిస్ట్రిక్ట్ వైడ్ నుంచి స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ వైజ్ అలాగే ఇంటర్నేషనల్ లెవెల్ వరకు తీసుకురావాలి అనే ఈ కార్యక్రమంలో ఈరోజు చాలా గ్రాండ్ ఇక్కడికి వచ్చిన స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళందరికీ కూడా మోడీ గారు డైరెక్ట్ గా వచ్చుకుంటూ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ మీరు ఇంకా మంచిగా ముందుకు రావాలని కూడా గుర్తించండి. కాబట్టి మీరు కండక్ట్ చేసిన మల్బార్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలందరికీ కూడా ఆన్ ద బెస్ట్. థ్యాంక్ యూ.